హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజులు అవుతుంది. ఇప్పుడైతే మనం తెలుసుకునేది ఏంటంటే జుట్టు తెల్లగా అవుతుంది కదా, తెల్లగా కాకోకుండా నల్లగా కావడానికి పర్మనెంట్గా రంగు వేసుకోకుండా మంచిగా ఊడిపోతే జుట్టు ఊడిన మళ్ళీ కొత్తగా ఎంటికలు రావడానికి, కొత్త జుట్టు రావడానికి మంచి చిన్న చిట్కా ఉంది ఆయుర్వేదిక్ పద్ధతిలో. చాలా సింపుల్, మన ఇంట్లో చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఏమేం కావాలో చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ. జుట్టు మంచిగా పెరుగుద్ది, సుండ్రు పేలు ఏమి లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. జుట్టు బాగా పెరుగుద్ది, ఊడదు, చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఏమేం కావాలి, ఎట్లా చేసుకోవాలని మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై కూడా ఇస్తాను. చూద్దాం మనకి ఇప్పుడు ఏమేం కావాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఫస్ట్ మనకి ఈ మొక్క ఎక్కడ దొరికిద్దో కొంచెం ఓపికతోటి ఎత్తుక్కోండి. మంచిగా నీళ్ళు బాగా ఉండే చోట చెమ్మ బాగుంటుంది కదా, ఆ ప్లేసుల్లో బాగా దొరుకుతుంది. ఇదే భృంగరాజు. ఓకేనా? ఇది చూడండి, భృంగరాజు అంటారు. ఇవన్నీ చూశారు కదా, భృంగరాజు అంటారు, గుంటగరగరాకు అంటారు. ఇది మనకిప్పుడు ఆయుర్వేదిక్లో మన టీవీలో వాటిలో యాడ్లు ఇచ్చేది కూడా ఇదే మొక్క. ఇదిగోండి, ఇది మా ఇంటికాడ ఉంది. నేను బాగా ఎక్కడో మొక్క కూడా తీసుకొని వచ్చి కొంచెం నీళ్ళు బాగా తడి ఉండే కాడ వేసాను. ఇక్కడ మంచిగా పెరుగుతుంది. చూసారు కదా, మెయిన్ ఇదే ఒకటి కావాల్సింది. ఈ కొన్ని తీసుకోవాలి మనకు మొక్కలు, ఏర్లతో సహా తీసుకొని మంచిగా ఏర్లు ఉంటాయి కదా, ఏర్లతో సహా తీసుకొని శుభ్రంగా నీళ్ళు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి ఇదిగోండి, ఇది గోరింటాకు. మీ అందరూ బాగా తెలిసే ఉంటుంది. చూసారు కదా, గోరింటాకు చెట్టు, ఈ ఆకులు గోరింటాకు. ఓకేనా? ఈ గోరింటాకు ఒకటి కావాలి. ఈ రెండు తీసుకోండి. ఇంకోటి చెప్తా. ఇదిగోండి, ఇంకొకటి కొబ్బరి నూనె. మామూలుగా మనకి గానుగ దగ్గర పట్టించుకున్నదని పర్లేదు, ఈ బాటిల్ అని పర్లేదు. జస్ట్ నేను మీకు వీడియో తీసి చూపించాలి కాబట్టి కొంచెం చిన్న డబ్బా ఒకటి కొనుక్కొని వచ్చాను, మీకు అర్థం కావాలని చెప్పి. అర్థమైంది, 3 కావాలి. ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలనేది చూద్దాం. మనం చూపించిన భృంగరాజు ఇట్లా మొత్తం మంచిగా ఏరులతో సహా తీసుకొని కడుక్కోవాలి నీళ్ళలో వేసి. ఇదిగోండి, ఇది అంతది. ఇది గోరింటాకు, ఇది కొబ్బరి నూనె. అయితే మనకి ఇప్పుడు మిక్సీలో వేసి పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మిక్సీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర. అందుకనే మామూలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇదైనా గోరింటాకు ప్లస్ ఈ భృంగరాజు కట్ చేసుకోవాలి మంచి చిన్న చిన్నగా. చూద్దాం. ఇవ్వండి, చిన్న చిన్న ముక్కలు భృంగరాజు చేసుకోవాలి. చూశారు కదా, ఇది కట్ చేస్తేనే బ్లాక్ అయిపోద్ది, మన చేతులు కూడా నల్లగా అవుతుంది. ఇది భృంగరాజు, ఇది కట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇది గోరింటాకు, ఇది కట్ చేసి, ఇది కొబ్బరి నూనె ఒక గిన్నెలో పోసుకోవాలి. మొత్తం ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టి మొత్తం బాగా మరగబెట్టాలి. ఇది ఇదిగోండి, ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకొని చిన్న మంట పెట్టుకోవాలి సిమ్లో. ఇప్పుడు కొబ్బరి నూనె పొయ్యి మీద పెట్టేసి ఇది భృంగరాజు మొత్తం వేసేసుకోవాలి. మనం ఎంత ఏది కోసి పెట్టుకున్నామో అంత. గోరింటాకు, ఇవన్నీ ఇంతే. ఇక చాలా సింపుల్. ఇంకా మీకు ఇప్పుడు నాకు దొరకలేదు, నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను మంచిగా.
ఆ వీడియోలో ఉసిరికాయలు కూడా పచ్చి ఉసిరికాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా పచ్చి ఉసిరికాయలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మందార పూలు ఇవి ఏంటంటే జుట్టు కొంచెం బాగా నల్లగా కావడానికి, జుట్టు బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా చిన్న మంట పెట్టుకొని ఇవన్నీ నల్లగా మాడిపోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా బుడగలు వస్తున్నాయంటే ఇంకా ఈ పచ్చిదనం అనేది దాంట్లో ఉన్న ఆయుర్వేదిక్ మొత్తం నువ్వుల్లోకి దిగుతుంది అన్నమాట. ఇది ఇట్లా మరగబెట్టడం వల్ల ఈ రసం దాంట్లో ఉన్న మూలికలన్నీ నువ్వుల్లోకి వస్తాయి. అప్పుడు వడబోసుకోవాలి. మాడాలి, ఈ గ్రీన్ ఉండొద్దు, నల్లగా అయిపోవాలి. దీంట్లో ఉన్న మొక్కల్లో ఉన్న సారం అంతా నీళ్ళకి దిగుద్ది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలు కేటాయించితే టైము మీకు మంచిగా ఆయుర్వేదిక్ నూనె రెడీ అయిపోతుంది. కొబ్బరి నూనె. ఇది చూసారా, గ్రీన్ కలర్లోకి వచ్చింది నూనె. ఇవ్వండి, ఇట్లా నల్లగా మాడిందాక పొయ్యి పెట్టాలి. గట్ట పొగ వస్తుందంటే అయిపోయింది, అది మొత్తం మాడిపోయింది. బంద్ చేసుకోవాలి పొయ్యి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక వడబోద్దాం. గ్రీన్ కలర్ చూసారా నువ్వులట్టయింది. దీన్ని వడగట్టాలి కొంచెం చల్లారనే, ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ముట్టుకుంటే మన చేతులు కూడా ఇవి అయినట్టు అయితే బృంగరాజు అయినట్టు కలర్ కొత్తది చేయగాలి. అందుకని కొంచెం చల్లారింది. 10 నిమిషాలు. ఓకే, ఇవన్నీ చల్లారింది. ఇట్లా వడపోసుకోవాలి. ఇక చూసారుగా, కలర్ కూడా చూసావు. కొబ్బరి నూనె తెల్లగా ఉన్నది, నల్లగా అయింది. ఇది జుట్టు మనం కలరు వేసుకోకుండానే, అంటే ఒక్కసారే మారదు ఇది. ఇంకా మనం ఈ పిప్పిని కూడా మంచిగా ఒక గుడ్డలో వేసి పిండుకుంటే ఇంకొంచెం వస్తుంది నూనె. ఇక ఇది మనకు కావాల్సిన ఆయుర్వేదిక్ పద్ధతిలో మంచిగా జుట్టు పెరగటానికి, ప్లస్ నల్లగా తెల్లంటికలు వస్తుంటే నల్లగా మారటానికి అన్నిటికీ పనిచేస్తుంది. ఇది సుండ్రు పోతుంది, పేలు పోతాయి, అన్నిటికీ పనిచేస్తుంది. ఇదే ఆయుర్వేదిక్ పద్ధతిలో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మంచిగా ఆయుర్వేదిక్ పద్ధతిలో మంచిగా జుట్టు పెరగడానికి కనుక నూనె తయారు చేసుకోవాలి. ఇట్లాంటి వీడియోస్ మనకి వస్తూనే ఉంటాయి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.